సో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఫేస్ని ఫర్ ద ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గణేష్. నేను టెక్నికల్ వీడియోస్ చేశాను. నేను నా ఛానల్ నేమ్ సెండ్ చేసుకుని ఎప్పుడైతే తీసుకుని యాపిల్గానే సెండ్ చేసేసి టెక్ డెవలప్మెంట్ అనమాట ఇట్స్ మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసింది 2024లో బెస్ట్ ల్యాప్టాప్ అండర్ బడ్జెట్లో ఏం తీసుకోవచ్చు. సో నేను మొత్తం యూట్యూబ్ అంతా సెర్చ్ చేశాను అండ్ అమెజాన్లో సెర్చ్ చేశాను. సో అమెజాన్ మొత్తం సెర్చ్ చేసిన తర్వాత నాకు ద బెస్ట్ ల్యాప్టాప్ ఏదైతే అనిపించిందో నేను అది ఈరోజు చెప్తాను అనమాట. సో దాని పేరు నేను లాస్ట్కి రిలీజ్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి దాని స్పెసిఫికేషన్స్ అవన్నీ ఒకసారి చూడాలి. సో నేను చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్ని మనం ఫిజికల్గా ఏమైందంటే సిస్టంలో నాకు బెస్ట్ పార్ట్ ఏం వచ్చిందంటే దీని వెబ్ క్యామ్ అనమాట. వెబ్ క్యామ్ వచ్చేసి దీనికి ఒక స్పెషల్గా ప్రైవసీ షెడ్యూల్ అనేది ఒకటి. సో మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ ల్యాప్టాప్ నాకు తెలిసింది. అండ్ కీబోర్డ్ వచ్చేసి బేసిక్గా మనం ఏంది నైట్లో ఎక్కువ స్పెండ్ చేసాం కదండి. సో దీనికి బ్యాక్ లైట్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మనం బ్యాక్ లైట్ అనేది చూసాం. బ్యాక్ లైట్తో పార్ట్ ఉన్న ల్యాప్టాప్ తీసుకున్నాము. ఓకేనా. రైట్ సైడ్ వచ్చేసి 3.1 USB పోర్ట్స్ అనేది అనమాట. సో మనం డేటా అనేది చాలా ఫాస్ట్గా యూస్ చేసుకోవచ్చు. మీకు తెలిసిందే కదా 3.1 అంటే చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది డేటా అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి RJ45 జాక్ అనేది ఒకటి వచ్చింది అనమాట. అండ్ కమింగ్ టు లెఫ్ట్ సైడ్ ఏముందంటే మనకి వన్ టైప్ సి పోర్ట్ ఉందన్నమాట. టైప్ సి పోర్ట్ దేనికి ఉందంటే దీంతో మనం ఎక్స్టర్నల్ మానిటర్ అని కనెక్ట్ చేసుకోవడానికి వెళ్ళలేదు. ఓన్లీ జస్ట్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫస్ట్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇది ఇట్లా 3.1 అనమాట. చాలా ఫాస్ట్గా డేటా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు HDMI పోర్ట్ అనేది మనకి ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే RJ45 జాక్ అంటే మనకి నెట్ కనెక్షన్ ఉంటుంది కదా, ఈథర్నెట్ పోర్ట్ అనేది వచ్చింది అనమాట. ఇంకా హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, డేటా ఇంటర్నెట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఛార్జింగ్ పోర్ట్, నార్మల్గా ఛార్జింగ్ పోర్ట్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేస్తుంది. అండ్ కీబోర్డ్ సంగతి వచ్చినట్టయితే కీబోర్డ్ ఇందులో ఫుల్ సైజ్ కీబోర్డ్ ఉంది. నంబర్డ్ మనకి స్పెషల్గా నంబర్డ్తో పాటు వచ్చింది మనకి. అండ్ దీంతో పాటు మనకి బ్యాక్ లైట్లో ఉంది నేను ఫస్ట్లో చెప్పాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది 1.5 mm కీ ట్రావెల్తో పాటు వస్తుంది మనకి. లార్జర్ ఆరోస్ ఉంటాయి కదా, మనం యూజ్ చేసే ఆరోస్ అన్ని ల్యాప్టాప్స్లో స్మాల్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్లో ఏంటంటే మనకి లార్జర్ అంటే ఫుల్ సైజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టు డిస్ప్లేలో మనం 15.6 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని బ్రైట్నెస్ వచ్చేసి 250 nits అనమాట. సో 250 nits అంటే మనం నార్మల్ ఇండోర్లో వాడుకుంటే అయితే నో ప్రాబ్లం. అండ్ మనం బయట సన్నీలో యూజ్ చేసే మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయితే కనబడుతుంది. అంత క్లారిటీగా కనపడకపోవచ్చు. నార్మల్గా అయితే మనం ఇంట్లోనే యూజ్ చేస్తాం కాబట్టి, ఆఫీస్లో ఇంట్లోనే యూజ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. దాంతో పాటు మనకేం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ల్యాప్టాప్లో 120 Hz డిస్ప్లేతో పాటు వస్తుంది అనమాట. సో గేమ్ ఆడడానికి అండ్ ఎడిటింగ్ చేయడానికి ద బెస్ట్ ల్యాప్టాప్ అని నేను మాత్రం చెప్పగలుగుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో అది పెద్ద ప్రాబ్లం కాదు నాకు తెలిసిన. నేనైతే ఇండోర్లోనే యూజ్ చేస్తాను. మ్యాక్స్ అవుట్డోర్లో యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయను. అండ్ కమింగ్ టు ప్రాసెసర్ అనేది మెయిన్ బ్రెయిన్ లాగా కదా. సో బ్రెయిన్ ఏంటంటే నేను తీసుకున్న వర్షన్లో నేను Ryzen 5 తీసుకున్నాను. Ryzen 5 56Hz తీసుకున్నాను. సో ఎందుకు Ryzen తీసుకున్నాను డౌట్ వచ్చి ఇంటెల్ తీసుకోవచ్చు. ఇంటెల్ i7 ఉంది కదా. సో నేను ఇంటెల్ ఆల్రెడీ యూజ్ చేశాను. నా ప్రీవియస్ ల్యాప్టాప్ చూసినట్టయితే నాది డెల్లో i3 ల్యాప్టాప్ అనమాట. సో దాంట్లో ల్యాగ్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ నేను యూజ్ చేసేదాన్ని మల్టీ టాస్కింగ్లో నాకు అది యూజ్ చేయడానికి అంత కంఫర్టబుల్గా లేదనమాట. సో నేను ఏం చేశానంటే వన్స్ ట్రై చేద్దామని చెప్పేసి నేను Ryzen సైడ్ వచ్చేసాను. సో దీంట్లో ఏంటంటే స్పీడ్ వచ్చేసి 3.3 GHzలో పనిచేస్తుంది అండ్ బేస్లో ఇది. అండ్ మ్యాక్స్లో ట్రై చేసినట్టయితే 4.2 GHz మ్యాక్స్లో పనిచేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి 6 core 12 threadలో పనిచేస్తుంది అనమాట. అండ్ 16 MB క్యాష్ మెమరీ ఉంది. అండ్ గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసినట్టయితే ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ గ్రాఫిక్ కార్డ్ ఏంది, గ్రాఫిక్ కార్డ్లో మనకి ఎన్ని బెనిఫిట్స్ అనుకుంటున్నాం కదా. గ్రాఫిక్ కార్డ్ వల్ల ఏమవుతుందంటే మనకి గేమింగ్ అనేది చాలా పర్ఫార్మెన్స్గా యూజ్ అవుతుంది. అండ్ ఎడిటింగ్ పర్పస్లో ద బెస్ట్ అనమాట. అంటే ఎడిటింగ్ పర్పస్లో మన గ్రాఫిక్ కార్డ్ ఉండడం వల్ల ఏమంటే స్పీడ్గా చేయొచ్చు అనమాట. నేను ఈ వీడియోస్ అన్ని నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. మెయిన్గా నేను ఈ ల్యాప్టాప్ తీసుకున్న దేనికంటే ఎడిటింగ్, గేమింగ్ అండ్ కోడింగ్. ఈ వీడియోస్ అన్ని మీకు కంపల్సరీ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా.
మీరు నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మర్చిపోండి. ఓకేనా. అండ్ జీపీకి వచ్చేసి ఏంటంటే నేను సేమ్ రైజాన్లో తీసుకున్నాను, GTXలో తీసుకున్నాను. 3050 అనే గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాను, 4GB. ద బెస్ట్ అనమాట. అంటే నా స్పెసిఫికేషన్స్కి, నేను కోడింగ్కి ప్లస్ నా ఎడిటింగ్కి అండ్ నా గేమింగ్కి, నార్మల్ గేమింగ్ చేయడానికి ఇది సరిపోతుంది. 4GBతో తీసుకున్నాను కాబట్టి ఫుల్ రివ్యూ చాలా తొందరలో తీసుకొస్తాను. ఓకేనా. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే నేను Geekbench చూశాను అనమాట. Geekbenchలో మనకి స్కోర్స్ చెప్తాను కదండి. అండ్ మనకి సింగిల్ థ్రెడ్ అంటే ఇందులో ఒక పర్ఫార్మెన్స్ మోడ్ అనేది ఒకటి ఉంది, బేసిక్ మోడ్ అనేది ఉంది. ఈ ఫస్ట్ నేను బేసిక్ మోడ్ చెప్పేస్తాను కదా. బేసిక్ మోడ్లో మనకి సింగిల్ మోడ్ వచ్చేసి 1654 మోడ్లో పనిచేసింది. అండ్ మల్టీ మోడ్లో వచ్చేసి 5032లో పనిచేసింది. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మోడ్లో అంటే మ్యాక్స్ పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టి ట్రై చేస్తే సింగిల్ మోడ్లో వచ్చేసి 1686లో పనిచేసింది. అండ్ మల్టీ కోడ్లో వచ్చేసి 4831లో పనిచేసింది అనమాట. ఓకేనా. ఇది చాలా మ్యాక్స్ అనమాట. దీంతో మనం చాలా చేయొచ్చు. నేను ఇవన్నీ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకోటి సాఫ్ట్వేర్ విషయానికి వస్తే దీంట్లో ఇన్బిల్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. దీంతో మనం ఏమేమి చేయొచ్చో మీకు అనేది సపరేట్గా ఒక వీడియో చేశాను. జస్ట్ మాత్రం మీకు ఓవరాల్గా చెప్తున్నాను ఏంటంటే దీంతో మనం ఈచ్ అండ్ ఎవ్రీ హార్డ్వేర్ పార్ట్ని దాంట్లో కంట్రోల్ చేయాలి. బేసిక్ మోడ్ అని పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పాను కదా, ఇవి ఎందులో చేయొచ్చు అంటే ఈ సాఫ్ట్వేర్ గురించి అనమాట. నేను ఈ సాఫ్ట్వేర్ గురించి సపరేట్గా ఒక కంప్లీట్ వీడియో తయారు చేశాను, దానికోసం వెయిట్ చేయండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మనం హార్డ్వేర్ పరంగా చూసుకున్నట్టయితే మనకి నేను తీసుకుంది 16GB ర్యామ్తో తీసుకున్నాను అనమాట. అండ్ నాకు 16GB ర్యామ్తో పాటు నాకు ఇంకో ఎక్స్ట్రా స్లాట్ వచ్చింది. ఎక్స్టర్నల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 16 ఉంది, నాకు పర్ఫార్మెన్స్ సరిపోవట్లేదు అనుకుంటే నేను దాన్ని ఇంకో 16GBతోని నేను 32తోని నేను ఓవరాల్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ స్టోరేజ్ ఏంటంటే నేను 512GB SSD NVMe SSD తీసుకున్నాను, హై పర్ఫార్మెన్స్ ఉంది. సో నేను ఎందుకు తీసుకున్నాను 512 అంటే ఫ్యూచర్లో నేను అప్గ్రేడ్ చేసుకున్నాను అని చెప్పేసి నేను అప్గ్రేడ్ చేసే వీడియో అయితే నేను సపరేట్గా పోస్ట్ చేశాను. నాకు 512 సరిపోదు, నేను 1TBకి అప్గ్రేడ్ చేసుకున్నాను. సో ఆ వీడియో ఇట్లా కంప్లీట్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఓకేనా. దానికోసం కూడా వెయిట్ చేయండి. బ్యాటరీ విషయంలో నాకు ఒక స్పెషల్గా ఏమర్థమైందంటే ఈ ల్యాప్టాప్ తీసుకున్నందుకు నాకు ఒక బెస్ట్ థింగ్ ఏమనిపించిందంటే ఇందులో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇందులో ఇంకో మోడ్ ఉంటుంది, ఆ మోడ్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ర్యాపిడ్ ఉంది. ఇప్పుడు నేను వెంటనే ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే ఏదైనా మీటింగ్కి వెళ్ళాలనుకుంటే ర్యాపిడ్ నా పెట్టుకొని ఛార్జ్ చేసాను అనుకోండి 50% నాకు ఒక జస్ట్ 30 minutesలో ఛార్జింగ్ అయిపోతుంది. ఇది నాకు బెస్ట్ అనిపించింది అనమాట. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా గురించి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కోసం చేసుకోండి. అండ్ కంటెంట్ మాత్రం పక్కా వస్తుంది. కంటెంట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.